నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తేజస్వి ముందుగా హెడ్లైన్స్ పశ్చిమ బెంగాల్లో జరిగే హింస అల్లర్లకు కేంద్ర ప్రభుత్వం కూడా సమాన బాధ్యత వహించాలి తన గొంతుకు నొక్కేసేందుకు బీజేపీ ఓ పద్ధతి ప్రకారం హింసకు పాల్పడుతుందన్న మమత బోరుబావిలో పడిన చిన్నారి మృత్యుంజయుడిగా వచ్చి ఆసుపత్రిలో మృతి చెందిన బాలుడు అనారోగ్యంతో లండన్లో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఆలయానికి చేరుకుంటున్న భక్తులు ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు తన ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని ఆరోపించారు రాష్ట్రంలో హింసను ప్రేరేపించడం ద్వారా తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేడర్ ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు దేశం మొత్తం మీద బీజేపీని తానొక్కదాన్నే వ్యతిరేకిస్తుండటంతో తట్టుకోలేని బీజేపీ కుట్రలకు పాల్పడుతుందన్నారు రాష్ట్రంలో హింస అల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వంలో సమానంగా కేంద్రం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ఈ విషయంలో కేంద్రం తప్పించుకోలేదన్నారు తన గొంతుకును నొక్కేసేందుకు బీజేపీ ఓ పద్ధతి ప్రకారం హింసకు పాల్పడుతుందని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదంతా వారి గేమ్ ప్లాన్లో భాగమేనన్నారు అయితే తన ప్రభుత్వాన్ని కూల్చాలన్న వారి ప్రయత్నాలు ఫలించబోవని మమత తేల్చి చెప్పారు ఏపీ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు చుక్కలు చూపించింది పేరుకే ఏసీ గదులు ఉక్కబోతతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు విశాఖపట్నం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి గతంలో రైల్వే శాఖ ఏపీ ఏసీ ఎక్స్ప్రెస్ రైలును ఘనంగా ప్రారంభించింది తొలినాళ్లలో దీన్ని ప్రయాణికులు ఆదరించిన 6 నెలలుగా ఆ రైలంటేనే భయపడుతున్నారు న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏపీ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఏసీలు పనిచేయకపోవడంతో రాజమహేంద్రవరంలో రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆందోళన చేశారు సుమారు 3 గంటల పాటు రైల్వే స్టేషన్లోనే రైలు నిలిపినప్పటికీ అటు విశాఖపట్నం ఇటు విజయవాడ నుంచి ఉన్నతాధికారులు రాకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని బోగీల్లో ఏసీలు పనిచేయకపోవడంతో ఆగ్రా రైల్వే స్టేషన్లో అధికారులకు సమాచారం ఇచ్చామని అక్కడ సిబ్బంది లేరంటూ రైలును పంపేశారన్నారు దీంతో రైల్వే అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు రైలు నంబర్ 12806 సికింద్రాబాద్ విశాఖపట్నం మేము అక్కడ ఎక్కేసరికి 1 గంట అయింది అక్కడ देर में देखिए था और इसमें दिखाने के लिए चैनल दिखाने के लिए बस कुछ एक्शन होना नहीं है मैं होगा ना दिल्ली से यही
में देंगे था और इसमें दिखाने के लिए चैनल दिखाने के लिए बस कुछ एक्शन थोड़ा नहीं है। मैं होगा ना हैं? दिल्ली से यही చిమ్మ చీకట్లో దాదాపు 5 రోజుల పాటు సజీవంగా ఉన్న బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పంజాబ్లోని సంగ్రూర్ ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లి మూతలేని బోరు బావిలో పడిన చిన్నారి ఫత్వీర్ సింగ్ 150 అడుగుల లోతున్న బావిలో పడగా 4.5 రోజుల పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమించారు. దాదాపు 110 గంటల తర్వాత ప్రాణాలతో ఉన్న చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న బాలుడు మరణించాడు. దీంతో సంగ్రూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ బిడ్డ బయటకు వచ్చాడన్న తల్లిదండ్రుల ఆనందం నిమిషాల్లో ఆవిరైపోగా 4 రోజుల నుంచి తాము చేసిన పూజలు దేవుడికి చేరలేదని గ్రామస్తులు సైతం బోరున విలపించారు. మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత చంద్రాయణిగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇటీవల అనారోగ్యంతో లండన్లోని ఓ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ జడ్పీటీసీగా వాకిటి పద్మ అనంతరెడ్డి గెలుపొందిన సందర్భంగా అరూర్ గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఎంపీపీ నూతి రమేష్, స్థానిక ఎంపీటీసీ పసల జ్యోతి విజయ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన కార్యకర్త ఎంత కష్టపడితే ఈరోజు మేము ఇక్కడ నిలబడి మాట్లాడే స్టేజ్కి వచ్చినాం అనేది నాకు తెలుసు. నేను కూడా ఎంత కష్టపడితే ఎంపీటీసీగా గెలిచాను. ఆ కష్టం నుంచే ప్రతి ఒక్క ఎంపీటీసీ ఏ విధంగా కష్టపడితే ఒక ఎంపీటీసీగా ఏ విధంగా కష్టపడితే ఎంపీటీసీకి వచ్చారో ఆ బాధ నాకు తెలుసు. కనుక మీరు ఎంత కష్టపడ్డారో మీ కష్టాన్ని ఎలగట్టలేని విషయం అది. ఏదో ఈరోజు మనం విజయోత్సవాలు గెలిచినాం కదా అనే సంతోషంలో ఉన్నాం. ఓడిపోతే ఏ విధంగా ఉంటుందో బాధ అనేది కూడా మనకు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అవోపస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో 27 జూలై 2019 రోజున లక్డీ కపుల్లో టెలిఫోన్ భవన్ వద్ద గల ఐఐఎంసీ కాలేజ్ నందు ఈ జాబ్ మేళాకు జాబ్ కావాల్సిన వారు, జాబ్ ఇవ్వదలిచిన వారు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. జాబ్ మేళా 27 జూలై కాగా వారం రోజుల ముందుగా జూలై 21 రోజున ఫేస్ ద ఇంటర్వ్యూ పేరుతో ప్రముఖులచే శిక్షణ ఇవ్వబడును. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఎంప్లాయ్మెంట్ సంబంధించిన విషయం కాబట్టి ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అందరూ ఆశావాహులందరికీ
ఈ న్యూస్ని అందజేస్తున్నందుకు మొట్టమొదటిగా మీకు అందరికీ ధన్యవాదాలు. మా FAI ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ ఆఫ్ ఇండియా ఇది ఒక జాతీయ సంస్థ, జాతీయ NGO. గత 3 దశాబ్దాలుగా ఇది సేవలు అందిస్తోంది ప్రజలందరికీ కూడాను. జాతీయ లెవెల్లో వివిధ అవోపాలు, రాష్ట్ర అవోపాలు, వివిధ సంస్థలు దీనికి అనుబంధంగా ఉన్నాయి. వాటితో పాటు మేము మెడికల్, ఎడ్యుకేషనల్, కెరీర్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇంకా మొదలైన విషయాల్లో సమాజానికి సేవలు అందిస్తూ ఉన్నాం. ఈ జాబ్ HR కన్సల్టెంట్స్ వీరందరూ కూడా వారు చాలా మంది మాకు ఈ వేకెన్సీస్ ఉన్నాయి, మా దగ్గర ఇంతమంది కావాలి, ఈ టెక్నీషియన్స్ కావాలి, ఫ్లోర్ వాళ్ళు కావాలి, మేనేజ్మెంట్ లో కావాలి, మార్కెటింగ్ లో కావాలి, ఫైనాన్స్ లో కావాలని అడుగుతూ వారందరూ కూడా వారికి కూడా ఒక చిన్న సింపుల్ గూగుల్ ఫామ్ వాళ్ళకు కూడా అందజేయడం జరిగింది. అది కూడా సర్క్యులేషన్ లో ఉంది. అదంతా కూడా వాళ్ళందరికీ సర్క్యులేట్ అయ్యి వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటున్నారు. మా దగ్గర ఈ జాబ్ వేకెన్సీ ఉంది, మేము పార్టిసిపేట్ చేస్తాం అని ముందుకు వచ్చారు. ఇంకా చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది తెలియపరిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది ఉద్యోగాలు ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి, ప్రాపర్ ఛానల్ లేక ఎదురు చూస్తున్నారనేది అర్థమైంది. వీళ్ళందరికీ కూడా 2 డేట్స్ ఫిక్స్ చేశామండి. ఈ స్ట్రెంత్ పెరిగితే ఆ డేట్స్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తాం. పెరిగింది ఇప్పటికే, మేము అనుకున్న దానికంటే చాలా పెరిగారు కాబట్టి డేట్స్ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ 21 జూలై 2019 ఈ ఎంప్లాయీ జాబ్ సీకర్స్ అందరికీ బాలికల విద్యను ప్రోత్సహించేందుకోసం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు VIP స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు కార్యక్రమంలో సన్మానం చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా మండలంలోని గుడేబల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న మేఘన మరియు సారిక మండల్ టాపర్లుగా రావడం వల్ల VIP సంస్థ వారు మహబూబ్ నగర్ గాయత్రి ఫంక్షన్ హాల్లో ప్రతిభా పురస్కారం మరియు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ శాంతమ్మ సన్మానం చేశారు. VIP స్వచ్ఛంద సంస్థ వారు 20,000 రూపాయలు విద్యార్థిని పేరిట 5 ఏళ్ల కాల పరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. సన్మానంతో పాటు 5,116 నగదు పురస్కారాన్ని అందించారు. VIP సంస్థ డైరెక్టర్ నాగేంద్ర స్వామి, సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి, పూర్వ విద్యాశాఖాధికారి S. విజయ్ కుమార్, వ్యాపారవేత్త అక్కినేని నారాయణరావు తదితరులు చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు. మండల్ టాపర్గా వచ్చినందుకు VIP సంస్థ వాళ్ళు ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను చదువుకోవడానికి ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు, అలాగే మా HM సార్ గారికి. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని దీబగుంట్ల అయ్యలూరు మధ్యలో మట్టి ట్రాక్టర్ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 3కి తీవ్ర గాయాలు కాగా ట్రాక్టర్ డ్రైవర్కు గాయాలైనాయి. ప్రమాదానికి గల కారణం ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే అని తెలుస్తుంది. ఇన్నోవాలో గాయపడిన వారిది హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని వీరంపల్లి గ్రామంలో పురాతన కాలం నాటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించారని 316 సర్వే నెంబర్లో ఇటీవల పచ్చర్ల నాగరాజ్ అనే వ్యక్తి దేవాలయ స్థలం నందు దొంగ పట్టా చేయించుకున్నాడని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పూజారి సంజీవయ్య స్వామి గ్రామ పెద్దలతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ పూజారి సంజీవయ్య స్వామి మాట్లాడుతూ వీరంపల్లి గ్రామంలో 316 సర్వే నెంబర్లో 2 ఎకరాల 11 సెంట్ల పురాతన కాలంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించారని, దాని పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయాన్ని కూడా మేము నిర్మించామని, కానీ ఈ మధ్యకాలంలో పచ్చర్ల నాగరాజ్ అనే వ్యక్తి 3 సంవత్సరాల క్రితం పట్టా చేయించుకొని దేవాలయ భూమిని నాది అంటున్నాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించినారు. తర్వాత మేము ఆ దేవాలయం పక్కల బ్రహ్మంగారు గుడి శివాలయం కట్టించినాము. తర్వాత 316 సర్వే నంబర్లో వెంకటేశ్వర గుడి, బ్రహ్మంగారు గుడి, శివాలయం నిర్మించినాము. మా తాత ముత్తాతల కాలం నుంచి ఉంది అది. ఇటీవల ఒక వ్యక్తి గొల్ల పచ్చర్ల నాగరాజ్ అనే వ్యక్తి అన్ని దొంగ పట్టాలు ఉడించుకొని తర్వాత ఇదంతా హైకోర్టు కేసి దేవాలయానికి అన్యాయం చేసుకుంటున్నాడు. మరియు ఒక 3 సంవత్సరాల కిందట నీ దగ్గర ఏమైనా పట్టాలు ఉంటే తీసుకురా అంటే నా దగ్గర ఏం పట్టాలు లేవన్నాడు. పట్టాలు లేవని తర్వాత ఒక MROతో దొంగ పట్టాలు తెచ్చినాడు. ఆ దొంగ పట్టాలు తెచ్చి హైకోర్టుకి వేసినాడు. హైకోర్టులో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 83 సెంట్లు అనగా మొత్తం వచ్చేసి 316 సర్వే నంబర్లో 2 ఎకరాల 11 సెంట్లు ఉంది. అందులో ఊరికి అంటే 2 ఎకరాల 11 సెంట్లున 1 ఎకరా 6 సెంట్లు ఊరు కట్టుకున్నారు ఇండ్లు. తర్వాత 83 సెంట్లు వెంకటేశ్వర గుడి, బ్రహ్మంగారు గుడి పేరు మీద ఆన్లైన్లో ఉంది. తర్వాత పట్టాలు కూడా దేవుని పేరు మీద ఉన్నాయి. మరియు
5 సెంట్లు మాత్రమే గొల్ల పచ్చర్ల కుంటి నాగరాజుకి 5 సెంట్లు మాత్రమే ఉంది. మరియు 17 సెంట్లు రస్తం ఉంది. కనుక మా గ్రామస్తులందరూ దేవాలయంకే కావాలని ఎంత పోరాడినా 5-6 సంవత్సరాలు పోరాడితే కూడా మాకు న్యాయం చేయడం లేదు. మరియు ఆ ఒక్క ఇంటి వ్యక్తినే ఈ అధికారులు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నారు. కనుక ఇప్పటి నుంచి వచ్చే అధికారులు కానీ అందరూ కొత్త ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ మా గుడికి న్యాయం చేయాలని మా గ్రామస్తులు, మా వీరంపల్లి గ్రామంలో ప్రజలంతా కోరుకుంటున్నారు. దయచేసి 83 సెంట్లు వెంకటేశ్వర గుడి, బ్రహ్మంగారు గుడి మా తాత ముత్తాల కాలం నుంచి కూడా అందులో ఉంది. మరి ఇప్పుడు ఇంతట్లో నేను మొన్న కొత్తగా వచ్చాడు ఇల్లు కాళహస్తి పట్టణంలో మంచినీళ్ల గుంట వద్ద గ్యాస్ సిలిండర్ పేలి గౌరీశంకర్, దీపక్, నీరజ్ 3 యువకులు తీవ్ర గాయాలయ్యారు. వీరు ఉత్తరప్రదేశ్ నుండి ఉపాధి నిమిత్తం శ్రీకాళహస్తి పట్టణం నందు పానీపూరి అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. పానీపూరీలు చేసే నిమిత్తం పనిలో నిమగ్నమై ఉండగా గ్యాస్ లీక్ అయి సిలిండర్ పేలింది. అప్రమత్తమైన స్థానికులు మంటలు ఆర్పి 108 ఫోన్ చేసి స్పందించకపోవడంతో ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. గ్యాస్ లీకేజ్ ఎక్కడ? थोड़ा रहता भड़का चलेट जाओ। ठीक हो जाएगा ना? ठीक हो जाएगा 15 दिन। పక్కన తెలుగు ముందరే పానీ గ్యాస్ లీకేజ్ गैस लीकेज हो यूपी से। आपका नाम क्या? गौरी शंकर। బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 8,000 నుండి 9,000 కిలోల వెండి కడ్డీలతో ఉన్న కంటైనర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు సిఐ రాజేష్ బృందం. లండన్ నుండి చెన్నై మీదుగా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. వీటి విలువ 35 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కంటైనర్లోని 2 డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జగిత్యాల పట్టణంలోని ధర్మపురి రహదారిపై పెట్రోల్ బంక్ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న వర్సు నరేష్ అనే యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఎండ తీవ్రత కొంచెం తగ్గుముఖం పట్టడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానానికి చేరుకుంటున్నారు. ఆలయ అధికారులు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణ కట్ట వద్ద మాత్రమే
బొట్టు వెంట్రుకలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. కార్యనిర్వహణాధికారి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా సిరివెల్ల మండలం పరిధిలోని గోవిందపల్లి గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో తిరుమల తిరుపతి వారి సహకారంతో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబడ్డ నూతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ బెంగాల్లో జరిగే హింస అల్లర్లకు కేంద్ర ప్రభుత్వం కూడా సమాన బాధ్యత వహించాలి. తన గొంతుకు నొక్కేసేందుకు బీజేపీ ఓ పద్ధతి ప్రకారం హింసకు పాల్పడుతుందన్న మమత. బోరుబావిలో పడిన చిన్నారి మృత్యుంజయుడిగా వచ్చి ఆసుపత్రిలో మృతి చెందిన బాలుడు. అనారోగ్యంతో లండన్లో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఆలయానికి చేరుకుంటున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.